బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మనం అందరం కలిసాము, మనం అందరం ఒకటి కదా. ఒకటంటే సమానం అని కాదు, ఒకటంటే అందరూ కలిసి ఒకటే. అర్థమైందిగా? మనం ఈ మాట మన పరిషత్తులో పాడుకుంటాం. ఆ పాట మనం కూడా 2 నిమిషాలు అందాం. ఈ భూమి బిడ్డలం హిందువులమందరం, ఈ భూమి బిడ్డలం హిందువులందరం, కష్ట సుఖములలోన కలసి మెలసుంటుంటే, కష్ట సుఖములలోన కలిసి మెలిసి ఉంటుంటే, బ్రతుకు సుఖమయ్యేనురా, బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా, బంగారు కలలన్నీ పండేనురా. ఈ భూమి బిడ్డలం ఈ భూమి బిడ్డలం హిందువులమందరం, హిందువులమందరం, కష్ట సుఖములలోన కష్ట సుఖములలోన కలసి మెలసుంటుంటే, కలిసి మెలిసి ఉంటుంటే, బ్రతుకు సుఖమయ్యేనురా, బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. బంగారు కలలన్నీ పండేనురా. సో మనం అందరం మనకు మనం పరిచయం ఎట్లా చేసుకుంటాం? ఈ భూమి బిడ్డలం, భారతమాత యొక్క బిడ్డలం. మనందరం ఎవరం? భారతీయులం, హిందువులం. రెండు ఒకటే. భారతీయుల హిందూ వేరే వేరే కాదు. ఈ భూమి బిడ్డలం హిందువులం అందరం, కష్ట సుఖములను. సో మనం మాటకు ఒకసారి మన వాళ్ళు మాటకోసం విడదీసి చెప్తుంటారు. మేమండి గోదావరి వాళ్ళమండి, మేమండి కృష్ణా జిల్లా వాళ్ళమండి, మేమండి కోమట్లమండి, మేమండి బ్రాహ్మణమండి. కాదు, మనమందరం ఎవరు? అందుకోసం ఈ విశ్వ హిందూ పరిషత్ ఈ హిందువులందరినీ ఏకం చేయడం కోసం ఉద్భవించిన సంస్థ. పరిషత్ గురించి వాళ్ళని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంట్లో అయోధ్య ఎంతమంది వెళ్ళారు? అయోధ్య కొత్తగా తయారైనంతగా వెళ్ళారు. సో ఇది ఆయన అక్షింతలు మన ఇండియన్లోకి వచ్చాయి. సో అది వచ్చిన తర్వాత అందరికీ విశ్వ హిందూ పరిషత్ పరిచయం అయిపోయింది. ఎవరు చేశారు ఈ పని అంతా? అది వేరే సంస్థ కాదు, మనమే. విశ్వ హిందూ పరిషత్ అంటే మనమే. మనం అందరం విశ్వ హిందూ పరిషత్తులో భాగస్వాములు అవుదాం. దీనికోసం ఒక సంఘటన శక్తి ఉంటుంది. వారం వారం కలిసి కూర్చోవడం, వారం వారం మంచి విషయాలు మాట్లాడుకోవడం. ఆ ముక్కు బాగాలేదు, మీ చెవు బాగాలేదు, కన్ను బాగాలేదు, ఇవి మాట్లాడుకుంటుంటాం. అది కాకుండా ఈ దేశం కోసం మనం ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనే విషయం కూడా ఆలోచించడం కోసం సత్సంగం అని నడుపుతుంటాం. మనం ఎక్కడ ఉంటే అక్కడ 10 మంది కలిసి కూర్చోవచ్చు. ఆ 10 మంది ఇటువంటి విషయాలు మాట్లాడుకోవచ్చు. కాసేపు పిల్లాడి చదువు వ్యవహారం కాకుండా దేశం ఏమవుతుంది కూడా ఆలోచించాలి. అందరూ లలిత సహస్రనామం చదివాం. ఇప్పుడు మనం అన్నిటికీ దేనికోసం అడుగుతాం అంటే నా కోసం, నా కుటుంబం కోసం అని అడుగుతుంటాం. సో అలా కాకుండా దేశం కోసం కూడా మనం అనే ఆలోచన చేయడమే విశ్వ హిందూ పరిషత్ యొక్క పద్ధతి. అదే మనం చెప్తుంటాం. మన కర్మకి దేశంలో ఇవాళ చాలా విషయాల్లో మన హిందువులను విభజన చేసే పనులు జరుగుతున్నాయి. రాజకీయాల్లో ఇది విపరీతంగా జరుగుతున్నాయి. ఈ కులం వాళ్ళు, ఆ కులం వాళ్ళు, ఈ మతం వాళ్ళు, ఆ మతం వాళ్ళు అని మనందరిని విడగొడుతున్నారు. దక్షిణాదిలో ఉండేవాళ్ళని మేము ద్రావిడులం అని వాళ్ళు మడిగట్టు కూర్చున్నారు. తమిళనాడులో కొంతమంది గడబడ చేశారు. అంతా కూడా ఇప్పటికీ ద్రావిడం మున్నేట్ల కజగమే పరిపాలన చేస్తోంది. తెలంగాణ వేరే, ఆంధ్ర వేరే కొట్టుకున్నాం, తగ్గిపోయింది. ఇప్పుడు సెట్ అయిపోయింది, బాగానే ఉన్నాం. కానీ మనమందరం హిందువులం, మనమందరం హిందువులను భావించేటువంటి భావన మెల్లమెల్లగా లుప్తమవుతోంది. అందుకోసం ఇక్కడ కొత్త సమస్య వచ్చింది. ఏంది? మార్వాడిని ఎలగొట్టండి అని ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. మార్వాడి ఇక్కడ వాళ్ళు కాదు, కొంతకాలం ప్రచారం చేశారు. ఆర్యులు ఎక్కడి నుంచో వచ్చారు, ఆర్యులు ఉత్తర దేశం వాళ్ళు, దక్షిణ దేశం ద్రావిడులు, ఇది కూడా అబద్ధాలు చెప్పారు. మన అందరం కూడా అమ్మవారిని తెలుసుకునే వాళ్ళమే, అందరం అమ్మవారిని కొలిచే వాళ్ళమే, మనందరం ఒకటి. సో ఈ మనమందరం ఒకటి అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేది గందరగోళం. కొద్దిమంది ఉన్నాడు, కంచాయిలయ్య మహల్ లాంటి మహానుభావుడు ఉన్నారు. వాళ్ళకి డబ్బులు వస్తుంటాయి బయట నుంచి. ఆయన పెద్ద ప్రొఫెసరే. ఆయన ఎట్లా విడగొట్టాలి అనే విషయంలో స్పష్టంగా ఏమో రాస్తుంటాడు. ఒక 10 ఏళ్ల క్రితం ఆయన ఒక పుస్తకం రాశాడు. కోమట్లు ఈ దేశంలో ఉండే స్మగ్లర్లు అని మొదలుపెట్టాడు. పెద్ద గొడవ అయింది. ఇప్పుడు మళ్ళా మార్వాడి గో బ్యాక్. మార్వాడీలు ఎక్కడి నుంచో వచ్చారు. ఎక్కడి నుంచో రాకపోతే అమెరికాలో ఎంతమంది ఉన్నారు మన వాళ్ళు, మన పిల్లలంతా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కలిసి బతుకుతున్నాం కదా. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఒక సెక్టర్ని పక్కకి తీయడం కోసం ప్రయత్నం చేయడం, ఇట్లా మనకు ప్రతి నిమిషము గందరగోళం చేస్తున్నారు. సో ఇవి మర్చిపోవాలంటే మన హిందువులం, మనం హిందువులం, మనం హిందువులం అని ప్రతి చోట చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ పనిలో మన సత్సంగం జరగాలి.
సో అట్లా జరగడం కోసం ప్రయత్నం చేయాలి. ఇవాళ చేయడం కోసమే విశ్వ హిందూ పరిషత్ ఇట్లా దేశమంతా కూడా అన్ని జిల్లాల్లో అన్ని మండల కేంద్రాల్లో మన శాఖోపశాఖలుగా విస్తరించి ఆ శాఖల్లో ఈ సత్సంగం నడపడం. సత్సంగంలో కాసేపు మన విషయాలు మన సొంత విషయాలను పక్కన పెట్టి మనం దేశం గురించి ఆలోచిద్దాం, మన ధర్మం గురించి ఆలోచిద్దాం, మన దేవతల గురించి ఆలోచిద్దాం అనే పద్ధతిలో మనం ప్రయత్నం చేస్తుంటాం. దాన్ని మనం సత్సంగం అంటాం. ఇటువంటి సత్సంగాలు మనం ఎన్ని ప్రదేశాల నుంచి స్వామి చెప్పారు, ఒక 10-15 ప్రదేశాల నుంచి వచ్చారని చెప్పేసి. ఈ 10-15 ప్రదేశాల్లో కూడా ఇట్లా కలిసి కూర్చొని ఆలోచన ప్రారంభం కావాలి. కలిసి కూర్చొని ఆలోచన చేసి దేశం కోసం ప్రయత్నం చేయాలి. మనం ఒక్కటి అనేటువంటి భావన అనమాట. మన కర్మకి మన దేశంలో ఎప్పుడో వచ్చిందో ఒక అనాచారం, అంటరానితనం, వాడిని ముట్టుకోవద్దు వీడిని ముట్టుకోవద్దని. అది దరిద్రం వచ్చింది, పోయింది, పోగొట్టేస్తున్నాం. అది తప్పు కాకపోతే ప్రపంచంలో ఏ తప్పు కాదని చెప్పారు ఒక పెద్ద మనిషి. అది కేవలం కులాలకే అయిపోతులేదు. ఇవాళ మన ఇంట్లో ఉండేటువంటి పని మనిషిని మనం ఎప్పుడన్నా ఎందుకు పిలిచామా? మన ఇంట్లో పిలుస్తుంటారా? ఎప్పుడైనా చీర పెట్టామా? బంధువులకు పెడుతుంటాం. వీళ్ళకు కూడా పెట్టాలి, గౌరవంగా చేసి చూడాలి. సో ఆ విధంగా అందరం సమానం కాదని ఒక రకరకాల ప్రచారం చేసే కమ్యూనిస్టులు దరిద్రులు చేస్తున్నారు. దానికి మనం జవాబుగా అందరం కలిసి అందరం ఏం చేయాలి, ఎట్లా చేయాలనే విషయాన్ని ఆలోచించడం, సత్సంగాలు నడపాలి. ఈ సత్సంగాలు ఇటువంటి చిన్న విషయాన్ని ఆలోచన చేయాలి. ఆలోచన చేసిన విషయాన్ని అందరికీ పంచాలి. ఇది మన ప్రయత్నం. ఈ ప్రయత్నంలో మనం అందరం కలిసి పనిచేద్దాం. జై హింద్, జై శ్రీరామ్. For more videos like this, subscribe Big TV channel.